నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ఏదో టైం పాస్ కి శ్వేతపత్రాలు చంద్రబాబు రిలీజ్ చేస్తున్నారు. ముందు హామీల సంగతి చూడాలని మీడియా ముందుకు వచ్చి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కానీ అవి టైం పాస్ కి కానే కావట. చంద్రబాబు ఎంతో స్టడీ చేస్తూ ఒక్కో కీలక రంగంలో శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. వాటిని కూడా మీడియాని పిలిచి మరీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఇక వాస్తవాలు జనాలకి అర్థం కావాలని ఆయన అంటున్నారు. వాస్తవాలు జనాలకి తెలిస్తే వైసీపీ నేతల మీద విచారణ జరిపి యాక్షన్ కి దిగినా అది కక్ష సాధింపు చర్యల కిందకు రాదు అని బాబు మాస్టర్ ప్లాన్ గా ఉంది. పైగా వేల కోట్ల ధనం అందులో వృధా అవుతుందని ఆయన చెబుతున్నారు. అలాగే భూ కబ్జాలు, సహజ వనరుల మీద దోపిడీ అంటూ బాబు తాజాగా విడుదల చేసిన మరో శ్వేతపత్రంలో కూడా అనేక అంశాలు ఉన్నాయి. గనులు కరిగించిన గనులకు, అలాగే భూ కబ్జాలకు కారణమైన వారు, అలాగే ప్రకృతిని దోచేసిన వారికి చట్ట ప్రకారం చర్యలు తప్పవని అంటున్నారు. దాంతో వైసీపీ నేతల గుండెల్లో దడ మొదలైందని చెప్పుకోవాలి. గతంలో యథేచ్ఛగా ఈ రకమైన కార్యక్రమాల్లో పాలు పంచుకున్న వారైతే సేఫ్ జోన్ కోసం చూస్తున్నారు. అలాంటి వారు అంతా ఇప్పుడు ఢిల్లీ వైపుగా క్యూ కడుతున్నారు. ఇటు టీడీపీ కత్తికి కంకణం కట్టి తమ మీదకు దూసుకొని వస్తున్న నేపథ్యంలో అందులో చేరటం దుర్లభమని తెలిసిన వారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరితే తమకు ఒక షెల్టర్ ఉంటుందని ఆశపడుతున్నారట. అయితే ఈ విషయంలో బీజేపీ పెద్దలు నేరుగా డెసిషన్ తీసుకుంటారా అన్న చర్చ సాగుతుంది. ఎందుకంటే ఏపీలో టీడీపీతో బీజేపీకి దోస్తీ ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అవసరమైన ఆక్సిజన్ ని టీడీపీ ఎంపీల రూపంలో అందిస్తున్నారు. దాంతో టీడీపీకి కోపం కలిగించే పనులను బీజేపీ ఈ సమయంలో చేయదు. దాంతో పాటు ఏపీలో కలిసి ప్రభుత్వం నడుపుతున్న నేపథ్యంలో అక్రమార్కులకు శిక్షలు పడకుండా వారికి కండువాలు కప్పితే అప్పుడు జనాలకి తప్పుడు సంకేతం వెళ్తుందని టీడీపీ పెద్దలు కూడా బీజేపీకి వివరిస్తారు. దాంతో అరెస్టులు, ఇతరత్ర చర్యల నుంచి తప్పించుకోవడం ఎలా అన్న దాని మీద వైసీపీలో టార్గెట్ అవుతున్న వారు తర్జన భర్జన పడుతున్నారట. ఇక మరోవైపు చూస్తే టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న ఏపీ బీజేపీ వర్గం మాత్రం సొంతంగా బలపడేందుకు ఇది సరైన అవకాశమని తమ పార్టీ పెద్దలకు చెబుతుందట. వైసీపీ నుంచి బలమైన నాయకులు వస్తే ఆయా ప్రాంతాల్లో పార్టీ బలపడుతుందని కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారట. మొత్తానికి ఏపీలో వైసీపీలో ఉంటే టార్గెట్ అవుతామని అనుకుంటున్న నేతలకు కూటమిలో 3 పార్టీలు కనిపిస్తున్నా ఎవరు అండ దొరుకుతుందో అర్థం కావటం లేదట. మరోవైపు చూస్తే వ్యవస్థలను విధ్వంసం చేసిన వారిని, ఏపీ అభివృద్ధికి అడ్డుకట్ట వేసిన వారిని వదిలే సమస్య లేదని తెలుగుదేశం నేతలు అంటున్నారు. దీంతో ఏమి జరుగుతుందో చూడాల్సిందే. ఇక టీడీపీని కాదని బీజేపీలో, వైసీపీలో నేతలు చేరితే మాత్రం ఏపీ రాజకీయం రంజుగా మారే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.